మీకు అందరికీ ఒక స్టోరీ చెప్తా. స్టోరీ కాదు, ప్రజెంట్ ఈ యొక్క సమాజంలో జరుగుతున్న నిజ సత్యం అనుకోవచ్చు. ఒక మూవీ తీసే ప్రొడ్యూసరు 100 కోట్లు పెట్టి 200 కోట్లను రికవరీ చేసుకోవాలనే ఉద్దేశంతో మంచి హీరోని చూసుకొని ఆ హీరో మీద 100 కోట్లు ఇన్వెస్ట్ చేసి వారి ద్వారా ఎన్నో స్టంట్స్ రూపంలో, డ్యాన్స్ రూపంలో, ఫైటింగ్ రూపంలో, యాక్టింగ్ రూపంలో మంచిగా చేపించి 100 కాస్త 200 కోట్లు చేసుకొని 200 కోట్లు సంపాదిస్తాడు మూవీ హిట్ అయిన తర్వాత కనుక ఆ ప్రొడ్యూసర్కి మంచి మనసు ఉండి, సరే ఈయన వల్లనే నాకు 100 కోట్లు లాభం వచ్చినాయి కదా అని చెప్పేసి నెక్స్ట్ మూవీ కూడా ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అదే హీరోగా అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. అయితే మన రాజకీయ జీవితాలలో కూడా సేమ్ ఇలానే జరుగుతుంది. ఎలా అంటే ప్రొడ్యూసర్ అంటే ఎమ్మెల్యేనో, ఎంపీగానో, ఎమ్మెల్సీగానో పోటీ చేసే క్యాండిడేట్ ప్రొడ్యూసర్ అనుకుందాం. ఎమ్మెల్యే ఎలక్షన్లు రాగానే సహజంగా ఒక మండలంలో 2-3 మంచి యాక్టివ్గా ఉండే యంగ్ పోరగాళ్ళని తీసుకుంటారు. అన్నీ చెప్తారు, బీరు, బిర్యానీ, టైంకి ఫోన్ చేయడం, రోజు ఫోన్ చేసి మెసేజ్లు, గుడ్ నైట్, గుడ్ మార్నింగ్, ఎక్కడ ఈరోజు షెడ్యూల్ ఏంది, అది అని మాట్లాడుకొని ఎలక్షన్స్ ఉన్నన్ని రోజులు ప్రతిరోజు అవసరం ఉంటే రోజుకి 3-4 సార్లు వాళ్ళకు టచ్ చేసి వాళ్ళ ద్వారా పని చేయించుకొని వాళ్ళు నీట్గా పనిచేస్తారు, చాలా హార్డ్గా పనిచేస్తారు. వాళ్ళు కూడా ఫ్యామిలీ వదిలిపెట్టుకుంటారు, పని చేస్తారు. ఒకనొక టైంలో ఫుడ్ కూడా తినరు, కానీ మందు మాత్రం తాగుతారు. ఎందుకంటే పుకట్లు వస్తుంది కదా మందు, అది మాత్రం తాగుతారు. తాగి పనిచేసి వాళ్ళని గెలిపిస్తారు. గెలిపించిన తర్వాత సరే ఆ గెలిచిన నాయకుడికైనా కనీసం నియత ఉండాలి కదా. గెలిచిన తర్వాత వీడి వల్లనే వీడి కష్టం ఎంతో కొంత ఉంది, అంటే మొత్తం కాకుండా వీడి కష్టం ఉంది, వీడికి మనం ఏదో హెల్ప్ చేయాలని చెప్పేసి నెక్స్ట్ మళ్ళీ ఛాన్స్ ఇవ్వాలి కదా. అలా ఇవ్వకుండా ఒక ప్రొడ్యూసర్ చేస్తారు చూడండి, 100 కోట్లు సంపాదించుకున్న తర్వాత సరే నేను తెలుగు ఇండస్ట్రీలో 100 కోట్లు సంపాదించుకున్నా, ఇప్పుడు హిందీ ఇండస్ట్రీకి వెళ్ళిపోయి 100 కాస్త 1000 కోట్లు చేయాలి, ఇక్కడ లోకల్ హీరోలతో నాకు సంబంధం లేదు అని చెప్పేసి వాళ్ళు ఎంత స్వార్థంగా కొందరు ఆలోచిస్తారో అదే స్వార్థం ప్రస్తుతం మన రాజకీయ నాయకులలో కూడా ఉంది. పని చేసేవారికి వచ్చేవారికి హీరో కావాలి, పని చేసుడు అయిపోయిన తర్వాత ఏమవుతారంటే వాళ్ళ ద్వారా గెలిచిన తర్వాత వాళ్ళు ఇన్వెస్టర్స్ని వెతుక్కుంటారు. పని చేసేటోని అంటే పని చేస్తే పైసలు పెట్టేటోని వెతుక్కుంటారు. తాగడానికి పైసలు పెట్టేటోడు కావాలి, తిరగడానికి పైసలు పెట్టేటోడు కావాలి, లేదా ఏదన్నా 100 కోట్ల వర్క్, కాంట్రాక్ట్ వర్క్ వస్తే పని చేసేటోడు కావాలి, కమిషన్ తీసుకోవాలి, సపరేట్గా ఉండాలి. కానీ పని చేసిన ఈ యొక్క యువత అనేది ఆగం కావాలి. ఇది ఒక సబ్జెక్ట్ ప్రజెంట్ రాజకీయ నాయకులది. దయచేసి యువకులు చాలా ఆలోచించండి. రాజకీయ నాయకులు ఎవరైతే పదవులు అనుభవించినారో హిస్టరీ అని చెప్పుకుంటున్నారో చాలా డేంజర్గా ఉన్నారు వాళ్ళ ఆలోచన విధానం. వాళ్ళని నమ్మి కనుక మనం పోయినామనుకో ఎగనాకిపిస్తారు. మొత్తం చెప్తున్నా, సర్వనాశనం కావడం తప్ప ఏముండదు. యూత్ నాకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే యూత్ తోటే దేశంలో యూత్ లేదంటే ఎన్ని దేశాలు నాశనం అవుతున్నాయో మనం చూస్తున్నాం. అక్కడ యువత లేదు, నాశనమైంది, వేరే దేశాల నుంచి తెచ్చుకొని పని చేయించుకోవడం ఇవన్నీ జరుగుతున్నాయి. సో మన దేశంలో యూత్ ఉంది, ఆ యూతే ఈ రాజకీయ నాయకులకు బలి పశువులాగా మారిపోతారు. నేనైతే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్. దయచేసి అందరూ మనసులో పెట్టుకోవాలి ఇలాంటి విషయాలని. రాజకీయ నాయకులు చాలా అంటే చాలా కేర్ఫుల్గా ఉండాలి. వెళ్ళినామా, పని చేసుకున్నామా, బయటపడట్లా ఉండాలి. వాళ్ళ తిరిగిన ఆలోచించాలి. మనం కూడా వాళ్ళు మన మీద ఎలాంటి థాట్ తోటి ఉన్నారో మనం వాళ్ళ మీద అదే థాట్ తోటి ఉండాలి. అప్పుడే మనం బతకగలుగుతాం. లేదంటే పండగ పప్పాలకు ఈ బర్రెల్ని, గొర్రెల్ని, ఆవుల్ని బలిస్తారు చూడు, అంతకన్నా ఘోరంగా బలిస్తారు. కనీసం బలిస్తారన్నా ఒకరోజు ఒక శనంతో అయిపోతుందేమో. వీళ్ళు చేసే మోసం, వీళ్ళు మనకు నేర్పించిన కొన్ని చెడ్డ అలవాట్లు మర్చిపోవాలి. మనం మంచిగా కావాలి, బతకాలంటే కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి. ఫ్యామిలీ నాశనం అయితే దయచేసి అర్థం చేసుకోవాలని నా యొక్క ఫ్రెండ్స్కి, యంగ్ జనరేషన్కి నేను సలహా ఇస్తున్నాను. మంచి ఉద్దేశంతో మీరు అర్థం చేసుకోవాలని కోరుకుంటూ, అలాగే సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి. కొత్తగా యూట్యూబ్ పెట్టాను, మీ యొక్క సపోర్ట్ నాకు కావాలి. సరే ఇంకా ఏమన్నా మంచి కంటెంట్ చేయి బ్రదర్, ఇలాంటివి చేస్తే బాగుంటాయి, మెసేజ్ బాగుంది, ఇలా చెప్పు అలా చెప్పు, ఏమన్నా గైడ్ చేయాలనుకుంటా గైడ్ చేయండి. ఈ రాజకీయ నాయకుల యొక్క వాళ్ళ మీద మీ యొక్క ఒపీనియన్ ఏందో కొద్దిగా కామెంట్ల రూపంలో చెప్పండి. మీరు కూడా ఎక్కడో ఒక దగ్గర ఇలాంటి వినేవి ఉంటారు, మీరు కూడా ప్రత్యక్షంగా అనుభవించే ఉంటారు. మీ యొక్క ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. దాంతోపాటు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై భారత్, జై హింద్.